వనపర్తిలో నేడు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఓటర్లను తనకు మొదటి ప్రాధాన్యత ఓటునిచ్చి గెలిపించాలని అభ్యర్థన. ఈ జిల్లాకు కూడా ఇవే ఎన్నికలు వస్తాయి. ఒకసారి చూడండి ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్సీలు. నాకు ఒక జనం పక్షం టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజులతో నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. మహబూబ్ నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రేపు 14వ తారీఖున జరుగుతున్నటువంటి ఓటింగ్లో నాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా జనం పక్షం టీవీ ప్రేక్షకులను కోరుతా ఉన్నాను. ఆ బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ వచ్చేసి 32 గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అనే పేరుతో ఉంటుంది. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అనేక ఉపాధ్యాయ ఉద్యోగ మరియు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ కోసం పోరాడుతున్నటువంటి సమయంలో వచ్చిన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలలో శాసన మండలి ద్వారా మీ అందరి గొంతుకనై మీ అందరి కోసం ప్రత్యక్షంగా పోరాడడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిల్చుంటున్నాను. ఈ యొక్క టీవీ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ నన్ను గనక మీరు ఆదరించి గెలిపిస్తే నిరుద్యోగులకు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా నోటిఫికేషన్లు పడి ఆ సంవత్సరంలో ఖాళీగా అయినటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ యూపీఎస్సీ మాదిరిగా రాష్ట్రంలో కూడా ఒక క్యాలెండర్ రూపకల్పనే నా ప్రధానమైనటువంటి ధ్యేయం. ఆ క్యాలెండర్ రూపకల్పన కోసం శాసన మండలిలోనే కాదు ఎక్కడ వేదిక దొరికినా కూడా దాని యొక్క గలమెత్తి అవసరం అనిపిస్తే క్యాలెండర్ రూపకల్పనకు ఆమరణ దీక్ష చేయడానికి కూడా నేను ఇలా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు శాఖాపరంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి సదుపాయం కూడా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి అన్ని జీవోలు, చట్టాలు, సర్క్యులర్స్ సకాలంలో అమలయ్యేటట్టు చూస్తాను. ముఖ్యంగా ఉద్యోగాలు రాని యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు అంటే స్వయం ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు కేటాయించబడ్డ నిధులన్నీ కూడా వారికి అంది స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ. పాలిటెక్నిక్ గ్రౌండ్లో పోటాపోటీగా సాగుతున్న బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణను గెలిపించాలని కోరిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజన మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ గారిని వాళ్ళ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మేమందరూ కూడా విజ్ఞులైనటువంటి పట్టభద్రులను, న్యాయవాదులను, డాక్టర్లను, అదేవిధంగా ఉపాధ్యాయులను మేము వినమ్రంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నిరంతరము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఎల్ రమణ గారు గతంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఆయనకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ గౌరవనీయులు ఎల్ రమణ గారిని పెద్దల సభకు పంపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం గతంలో చూసినట్టయితే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని గతంలో తెలుగుదేశం పార్టీ 2 సార్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఆయన కేవలం టీవీ డిబేట్లకు పరిమితమైన తప్ప ఎన్నడూ కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారికి సపోర్ట్ చేస్తే దాదాపు మేమందరం ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిలర్లను కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు బి రావుల్ గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ ప్రతి గడప దొక్కి ప్రతి పట్టభద్రుని కలిసి ఎమ్మెల్సీ రామచంద్రను
పెద్దల సభలో ఉంచితే ప్రజా గొంతుకు ఇతడు ప్రజా సమస్యలపైన నిలదీస్తాడని మేము ఎంతో ఆశాభావంతో అతను గెలిపిస్తే 6 ఏళ్ల కాలంలో ఆయన ఎటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించలేదు. కేవలం ఒక ఉత్సవ విగ్రహం మిగిలిపోయాడు తప్ప ఏమి చేయలేదు. ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ఎమ్మెల్సీ రామచంద్ర కానీ ప్రజా సమస్యలపైన ఎప్పుడు కూడా చేయలేదు. ఇవాళ కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికీ 15 సార్లు పెంచితే కూడా దాని మీద నోరు విప్పకుండా కేవలం మరోసారి నాకు అవకాశం అని ఎమ్మెల్సీ రామచంద్రరావు వస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రతి సమస్యను నేను టీవీలో కూర్చొని మాట్లాడతా నాకు ఓట్లు వేయని అంటున్నాడు, కానీ ప్రజాక్షేత్రంలోకి వస్తాం ప్రజల సమస్యలు తీరుస్తామని వాళ్ళు అంటలేరు. ఇప్పుడు అదేవిధంగా అన్ని